దురాలోచన ప్రతి మనిషికి భయంకరమైన దురాలోచన ప్రతి మనిషిని మరణానికి తీసుకెళ్తూ ఉంటుంది. హల్లెలూయా. బైబిల్లో చూస్తే యోనా కాలంలో, నోవా కాలంలో దురాలోచన చేశారు. దేశాన్ని దేవుడు ఏం చేశాడు? చంపేశాడు. ఆ తర్వాత సొదొమ గొమొర్రా పట్టణాస్తులు ఏం చేశారు? దురాలోచన చేశారు. ఏం చేశాడు దేవుడు? ఆ పట్టణాన్ని అగ్గితో కాల్చివేశాడు. దాని తరువాత సినాయి పర్వతం దగ్గర మోషేతో యెహోవా మాట్లాడుచుండగా ప్రజలందరూ ఏం చేశారు? దురాలోచన చేశారు. ఆ సమయంలో ఆ గంటలోనే 3000 మందిని దేవుడు ఏం చేశాడు? చంపేశాడు. దేవుడే చంపేశాడు. ఆ తర్వాత ఇజ్రాయేలు ప్రజలు మైదానములో ఉన్నప్పుడు, అరణ్య యాత్రలో ఉన్నప్పుడు ఒక మోయాబీ స్త్రీలతో పాపం చేశారు. ఏం చేశారు? మోయాబీ స్త్రీలతో పాపం చేశారు. దేవుడు ఏం చేశాడు? అక్కడికక్కడే 2400 మందిని అక్కడికక్కడే చంపేశాడు. 24,000 మంది చంపేశారు అక్కడికక్కడ. ఆకాను జీవితంలో పాపం చేశాడు, దురాలోచన చేశాడు. ఆకాను ఏం చేయబడ్డాడు? ఆకాను ఒకటే చంపేసేబడ్డా? ఆకాను కుటుంబము చంపేశాడు, ఆకాను యొక్క భార్యని చంపేశాడు, పిల్లల్ని చంపేశాడు, ఎద్దులను చంపేశాడు. దురాలోచన. మనం అదే విధానంగా చూస్తే బైబిల్లో అకులా ప్రిస్కిల్లా అని నూతన నిబంధనలో ఉన్నారు. అదే దురాలోచన చేశారు. 3 గంటలలో ఇద్దరిని చంపేశారు. చూసావా? దురాలోచన ఎంత భయంకరమైన పాపాన్ని తీసుకొస్తుందో పోయిన వారం మనం శ్రేష్టంగా క్లుప్తంగా తెలుసుకున్నాం. దాని విషయం అర్థమైందా? హల్లెలూయా. ఈ వారము మరొక వాక్యాన్ని మనం తెలుసుకుందాం. రాసుకునే వాళ్ళు వాక్యం పేరు రాసుకోవాలి. కొర్నేలి జీవిత చరిత్ర. చెప్పండి, ఎవరి జీవిత చరిత్ర? కొర్నేలి జీవిత చరిత్ర. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఎవరంటే కొర్నేలి ఆయన పేరు. ఆయన కొర్నేలి యొక్క జీవిత చరిత్రని ఈరోజు మనము ధ్యానం చేసుకుందాం. హల్లెలూయా. కొర్నేలి యొక్క జీవితాన్ని మనం పరిశీలన చేస్తే, ఒక మనిషి జీవితాన్నే మనం పరిశీలన చేస్తున్నాం. ఇక్కడ ఈరోజు మనం ఏమి చేయట్లేదు, సిరప్ కొర్నేలి జీవితముని పరిశీలన చేసి మనం చూద్దాం. ఈరోజు అపోస్తుల కార్యము 10వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదవాలి. అపోస్తుల కార్యము. బైబిల్ ఉన్న ప్రతి వాళ్ళు కూడా తీయాలి. కొత్త నిబంధన గ్రంథంలోనే ఉంటుంది. ప్రేరిత అని ఏదో ఉంటుంది చూడండి, పేరుతో హిందీలో. అపోస్తుల కార్యము 10వ అధ్యాయము 1వ వచనం ఎవరు చదువుతారు? పటాపట్. कैसरिया హల్లెలూయా. కైసేరు అనబడిన ఒక పట్టణములో, ఇటలీ పటాలము అనబడిన పట్టణములో శతాధిపతి అయిన కొర్నేలి ఉన్నాడు అక్కడ. హల్లెలూయా. ఇప్పుడు శతాధిపతి అయిన కొర్నేలి, శతాధిపతి అంటే ఏంటి? అర్థం ఏంటి కదా? మనం చాలాసార్లు బైబిల్లో చూస్తాం. శతాధిపతి, న్యాయాధిపతి, సైన్యాధిపతి ఇవన్నీ చూస్తూ ఉంటాం. శతాధిపతి అంటే, శత అంటే ఎంత? మీకు తెలియాలి కదా, లెక్కలు చేసే వాళ్ళకి తెలియాలి. శత అంటే ఎంత తెలియదు ఎవరికైనా? శత అంటే తెలియదా? శత అంటే ఎంత? శత అంటే దానికి ఒక మీనింగ్ ఉంటుంది దాని అవతల. హల్లెలూయా. శత అంటే 100. ఎంత? 100. శత అంటే 100 మంది సైనికులకి ఈయన లీడర్ అన్నమాట. హల్లెలూయా. ఎంతమందికి? 100 మంది సైన్యాధిపతులకి ఈయన లీడరు. శతాధిపతి అంటే 100 మంది సైన్యులకు న్యాయాధిపతిగా ఉన్నాడు ఈయన. 100 మంది సైనికులు ఉంటారు ఈయన కింద. పోమంటే పోవాలి, రమ్మంటే రావాలి. కొర్నేలి ఏదైతే చెప్తాడో ఆ కొర్నేలి చెప్పిన దాన్ని తప్పనిసరిగా చేయాలి. హల్లెలూయా. ఈయన యూదుడు కాదు,
క్రైస్తవుడు కాదు. తెలుసా ఈయన ఎవరు కాదు? క్రైస్తవుడు కాదు. అంతేకాకుండా యూదుడు కూడా కాదు, ఇజ్రాయేలు దేశస్థుడు కూడా కాదు. ఈయన ఎవరంటే రోమనుడు, రోమా పట్టణానికి చెందినవాడు, ఒక అన్యుడు అన్నమాట. సింపుల్గా చెప్పాలంటే ఎవరు? ఒక అన్యుడు. దేవుని బిడ్డ కాదు, దేవుని ఆలయమునకి వెళ్ళేవాడు కాదు, దేవుని బైబిల్ని పాటించేవాడు కాదు, దేవుని సన్నిధికి పోయేవాడు కూడా కాదీన. సిరప్ ఒక అన్యుడు అన్నమాట. తెలుసా ఎవరైనా? అన్యుడు. నిజంగా ఈరోజు అన్యులకున్న విశ్వాసము క్రైస్తవులకు లేదు. నేను చాలా జాగ్రత్తగా వాక్యాన్ని చెప్తున్నా, మీరు వినండి. అన్యులకున్న విశ్వాసము కూడా ఒక క్రైస్తవ జీవితానికి లేదు. ఎందుకు అనంటే క్రైస్తవులుగా మన చర్చిలోనే కాదు అమ్మ, బయట చర్చిలలో కూడా ఇలాంటి ప్రక్రియలే జరుగుతున్నాయి. క్రైస్తవులమై ఉండి యథార్థత లేదు, ప్రేమ లేదు, నమ్మకం లేదు, విశ్వాసం లేదు, ఒకరి పక్షమున ఒకరి ఆదరణ లేదు. పగలున్నాయి. ఒక సేవకుడు మరొక సేవకుడిని కూడా ప్రేమిస్తలే, ఒక సేవకుని మీద మరొక సేవకునికి విశ్వాసం లేదు. కానీ ఇక్కడ శతాధిపతి, ఒక న్యాయాధిపతి, ఆయన ఒక రోమీయుడు కాదు, ఆయన ఒక మన యూదుడు కాదు, ఒక దేవుని బిడ్డ కాదు, కేవలం ఒక రోమీయుడు, రోమా పట్టణానికి చెందిన రోమీయుడు, ఆయన అన్యుడు. హల్లెలూయా. ఈయన ఒకసారి 1వ వచనం చదువుతాను చూడండి. ఇటాలీ పటాల అనబడిన పట్టణములో శతాధిపతి అయిన కొర్నేలు అను భక్తిపరుడు ఒకడు కైసేరిలో ఉండెను. హల్లెలూయా. ఎక్కడున్నాడు ఈయన? కైసేరు. ఇటలీ పట్టణం, ఇటలీ అనబడిన ఒక దేశం, ఒక రాజ్యం. ఆ రాజ్యంలో ఒక ఊరు ఉంది. ఆ ఊరి పేరేంది? కైసేరు. హల్లెలూయా. ఊరి పేరేంది? చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాలి వాక్యాన్ని. అక్కడ ఇటలీ పట్టణం అనబడిన పట్టణములో ఉందా? శతాధిపతి అయిన కొర్నేలి అను ఒక భక్తిపరుడు కైసేరిలో ఉండెను. ఎక్కడున్నాడు ఇప్పుడు ఆయన? తెలుసా? భారతదేశంలో ఇందారం అనే పట్టణంలో మనము ఉన్నాం. భారతదేశంలోనే ఉన్నాము అంటే దీనికి ఏమైనా సంస్కారం ఉందా? దీనికి ఏమైనా అర్థం ఉందా? మరి ఇప్పుడు ఏమని చెప్పాలా? భారతదేశంలో నేను ఒక ఇందారం అనే ప్రాంతంలో ఉన్నాను. ఈయన కూడా ఈ ఇటలీ పట్టణం అనబడిన పట్టణంలో శతాధిపతిగా ఒక కైసేరిలో తన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అంతేకాదు ఆయన భక్తిపరుడు. హల్లెలూయా. ఏం పరుడు ఆయన? భక్తిపరుడు. దేవుని పక్షమున, దేవుని యొక్క సన్నిధిలో ఆయన భక్తిపరుడు. అన్యుడు అయినప్పటికీ యూదా మతం పట్ల భక్తిగా జీవిస్తూ ఉన్నాడు. తెలుసా? ఒక అన్యుడే, ఒక దేవుని వాక్యాన్ని వినలేదు, కానీ అక్కడ ఉంటున్న చర్చీలను చూసి, అక్కడున్న దేవుని ప్రజలను చూసి ఈయన కూడా భక్తిపరునిగా జీవిస్తున్నాడు. హల్లెలూయా. చూసావా? ఎవరిని చూశాడు ఈయన? క్రైస్తవులను చూశాడు. అక్కడ క్రైస్తవులు ఉన్నారా? ఆ కైసేరు అనబడిన పట్టణంలో ఎవరున్నారు? క్రైస్తవులు ఉన్నారు, చర్చిలు ఉన్నాయి, పెద్ద పెద్ద కూటములు జరుగుతున్నాయి. వాళ్ళని చూసి ఇతను కూడా దేవుని యందు భక్తిపరుడుగా జీవిస్తూ ఉన్నాడు. ఒక అన్యుడే, కానీ వాళ్ళ విశ్వాసంని చూశాడు. ఎవరి విశ్వాసం? క్రైస్తవుల విశ్వాసంని చూశాడు. దేవుని బైబిల్ పట్టలేదు, చదవలేదు, దేవుని వాక్యాన్ని ధ్యానం చేయలేదు, చర్చిలో కూర్చోలేదు. సత్యమైన మాట చెప్తుంది. ఎవరిని చూశాడు ఈయన? ఎవరిని చూశాడు? ఎవరిని చూశాడు? దేవుని బిడ్డలని చూశాడు. హల్లెలూయా. ఈరోజు ఎంతమంది మనని చూసి మారు మనసు పొందుతున్నారు? మనని చూసి ఒక యథార్థ సాక్ష్యం ఎవరు చెప్తున్నారు మన కొరకు? ఎవరైనా చెప్తారా మన కొరకు యథార్థ సాక్ష్యం? యథార్థమైన సాక్ష్యము ఎవరైనా మన కొరకు చెప్పగలరా?
మన కొరకు మాట్లాడగలరా? మనని ప్రేమించగలరా? లే. మనం ఎలా ఉన్నామంటే దేవుని యందు భయం లేదు మనకి. మనమే పాపం చేస్తున్నాం, మనమే దోషం చేస్తున్నాం, మనమే హిందువుల దగ్గరికి వెళ్తున్నాం, మనం చూసి ఎవరు మారగలుగుతారు? కానీ కైసేరు అనబడిన ఈ పట్టణములో శతాధిపతి కొర్నేలి, హల్లెలూయా, ఏం చేశాడు? దేవుని యందు భక్తి కలిగి ఉన్నాడు. విశ్వాసులందరూ మంచిగా నీట్గా తిరుగుతూ ఉంటే వాళ్ళని చూసి ఈయన కూడా నీట్గా తిరుగుతున్నాడు, వాళ్ళని చూసి అబద్ధం ఆడతలేదు, వాళ్ళని చూసి మంచిగా ప్రవర్తన చేస్తున్నాడు, నిజాయితీగా న్యాయం చేస్తున్నాడు, యథార్థంగా మాట్లాడుతున్నాడు. ఎట్లా మాట్లాడుతున్నాడు? యథార్థం. ఈరోజు ఎంతమంది మన కొరకు సాక్ష్యం చెప్పగలరు? యోబు గ్రంథములో ఒక యథార్థ సాక్ష్యం ఉన్నది. చూడండి, ఈ వాక్యాన్ని పోగొట్టద్దమ్మా. యోబు రాసిన మొదటి అధ్యాయము 2వ అధ్యాయం 9వ వచనం చదవండి. యోబు 2:9. మళ్ళొకసారి చదవక్క. హల్లెలూయా. ఇక్కడ అతని భార్య వచ్చి నీవు ఇకను యథార్థని విడవకుందువా అన్నాడు. హల్లెలూయా. ఎవరి భార్య? యోబు యొక్క భార్య. ఎక్కడికి వచ్చింది? యోబేమో శ్రమల్లో ఉన్నాడు, బాధల్లో ఉన్నాడు, కుప్పకూలిపోయాడు, హింసించబడుచున్నాడు, నలగొట్టబడుచున్నాడు, బాగా పరిస్థితుల్లో ఫ్యామిలీ మొత్తం చచ్చిపోయిందమ్మ. వాస్తవం చెప్పాలి, బైబిల్ని నమ్మితేనే దేవుని ఆశీర్వాదం దొరుకుతుంది, నమ్మకపోతే ఏమి లేదు. ఎవరు చెప్పారు ఈ సాక్ష్యము? నువ్వు యథార్థతని ఇంకా విడవవా? ఎవరంటున్నారు? యోబు భార్య. ఎవరి గురించి చెప్తున్నది? భర్త గురించి సాక్ష్యం చెప్తున్నది. చూసావా ఎంత గొప్ప మేనది ఈ భర్తలో ఉందో, ఎంత నిజాయితీ ఈ యోబులో ఉందో, ఎంత సత్యము ఈ యోబులో ఉంటే ఆ భార్య సాక్ష్యం చెప్తా ఉంది. చెప్పగలుగుతారా మన భార్యలు ఈయన యథార్థవంతుడు అని చెప్పగలుగుతారా? మనం చెప్పగలుగుతాం మన భార్యల నిమిత్తము ఈమె యథార్థవంతురాలు. చెప్పండి. ఒక నిజాన్ని నేర్చుకోబోతున్నాం మనం ఈరోజు, ఒక నిజాన్ని నేర్చుకోబోతున్నాం. ఎందుకు ఈరోజు యథార్థత దేవుని సన్నిధిలో ఉండాలి అంటే, శతాధిపతి అయిన కొర్నేలు ఫలానా విశ్వాసులను చూసి ఒక దేవుని అందు భక్తుడై ఉన్నాడు. ఈరోజు ఎంతమంది దేవుని అందు మనల్ని చూసి మాట్లాడుతున్నారు, మన కొరకు సాక్ష్యం చెప్తున్నారు బయట? మన భార్యే మన కొరకు సాక్ష్యం చెప్పలేదు, బయట ఎట్లా చెప్తారు? యథార్థత విడవాలి, నిజాన్ని నమ్మాలి, పరిశుద్ధతని నమ్మాలి, ఆశీర్వాదాన్ని నమ్మాలి, దేవుని వాక్యాన్ని నమ్మాలి, ప్రార్థన చేయాలి, కానుకలు తీయాలి, దశంభాగం చేయాలి, దేవుని సన్నిధిలో ఏడవాలి, దుఃఖపడాలి. ఏడవడం అంటే మనం ఇట్లా చేసుకోవడం కాదు, అది రావాల. అర్థమైందా? అది రావాలి. ఎక్కడి నుంచి? హృదయములో నుండి రావాలి. వస్తుంది. అది ఎప్పుడు వస్తుందంటే నువ్వు నిజంగా ప్రార్థన చేస్తే అది వస్తుంది. నువ్వు ఎవరి వైపు చూస్తే వస్తుందంటే దేవుని వైపు చూస్తే అది వస్తుంది. యేసయ్య సన్నిధిలో ఉండి యేసయ్య వైపు నిజంగా చూస్తే, నమ్మకంగా చూస్తే, నీ హృదయం ఖాళీ చేసుకొని చూస్తే ఆ దుఃఖం వస్తుంది, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. హల్లెలూయా. ఒకసారి ఏం జరిగిందంటే, నా జీవితంలో జరిగిన సంఘటన, చివరి దినాలలో నేను ఒకరోజు బాగా మందాగాను అన్నమాట. తెలుసా? బాగా తాగి ఆ నైట్ అంతా పడుకున్నాను.
మా ఇంట్లో ఎవరు లేరారు, చుట్టాల మా వాళ్ళందరూ ముంజం వెళ్ళిపోయారు, ఒక్కడినే ఉన్నాను. ఎడ్లు కట్టేయాలి, మేకలు కట్టేయాలి, కోళ్ళు కట్టేయాలి, మొత్తం పెరడు తిన్నాయి, అంత అంగడంగడి చేసినాయి. పొద్దున్నే మా వాళ్ళకి ఫోన్ చేశారు ఎవరు, వాళ్ళు పొద్దున్నే వచ్చారు. వచ్చే వరకు పడుకొని ఉన్నాను. పొద్దున్న లేచేవారికి నా హృదయంలో భయం వచ్చేసింది. రాత్రి ఏం జరిగి ఉంటాయి? నాకు ఇద్దరు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. వాళ్ళు వచ్చారా అంటే కోడిని కోయడం, మంచిగా మసాలా వేసి వండడం, తెచ్చుకోవడం, తినడం, తాగడం. ఎవరు లేరు అంటే వాళ్ళు వస్తారు అంతే. ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు రాలు. ఆ రోజు వచ్చారన్నమాట. ఇక మా వాళ్ళు వచ్చేసరికి హృదయం అంతా మబ్బు పట్టిపోయింది, ఖాళీ అయిపోయింది. ఆలోచనలో పడ్డాను, చెమటలు గారుతున్నాయి నాకు. నేను నడి గమలలో కూర్చున్నాను. రాత్రి అంతా ఏం జరిగింది, ఎందుకు జరిగింది, ఎంత భయంకరమైన ఆలోచనలో నేను పడి ఉన్నాను. నేను చక్కగా ప్రార్థనకు పోతాను, చక్కగా వాక్యాన్ని ధ్యానం చేస్తాను, నన్ను అందరూ మెచ్చుకుంటారు, అందరూ ప్రేమిస్తారు నన్ను. అప్పట్లో మాగా వాళ్ళకంటే నేను బాగా ఇష్టం. నేను పోకుంటే వాళ్ళు ఫంక్షన్ చేసేవాళ్ళు కదా, అంత ప్రేమ వాళ్ళలో ఉండే. మరి అప్పుడు నేను అంత పాటలు పాడేవాడిని, అంత ఎగిరిచ్చేవాడిని విశ్వాసులని, అంత ఆనందపరిచేవాళ్ళు అన్నారు. అంత మంచోడిని నేను రాత్రి ఎలా చెడిపోయాను, నేను ఎలా ఇప్పుడు బాగుపరచబడాలి, వెంటనే శుద్ధి కావాలి. వెంటనే శుద్ధి కావడం కష్టం తెలుసా. ఒక మంచి పేరు సంపాదించుకోవడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది, ఒక చెడ్డ పేరు సంపాదించుకోవడానికి ఒక నిమిషం పడుతుంది. ఎంత బాగున్న వ్యక్తిని, ఎంతో ఆనందం ఉన్న వ్యక్తిని, దేవునిలో పాటలు పాడే వ్యక్తిని, ఆరాధన చేసే వ్యక్తిని పడిపోయాను. నాకు బాగా దుఃఖం వేసింది, నా జీవితంలో భయం వేసింది. ఎంతమందికి తెలిసి ఉంటుందో, ఎంతమంది వినుంటారో. నేను ఇప్పుడు ఎట్లా నా ముఖాన్ని చూయించుకోవాలా, నేను చాలా దిగంబరిని అయిపోయాను. అంతలో మా వాళ్ళు వచ్చారు. డాడీ వచ్చి నన్ను ఏం అనలేదు, సిరప్ తానం చేయమన్నాడు. తానం చేసిన తర్వాత బైబిల్ తీసుకొని నన్ను చర్చికి తీసుకెళ్ళాడు. చర్చికి తీసుకెళ్ళి ఒక షాప్ వేసి దాంట్లో కూర్చోబెట్టాడు. ఈరోజు వరకు నాకు మతింది ఆ విషయం. దాంట్లో కూర్చోబెట్టి ప్రార్థన చేయన్నాడు. నాకు ఆ రోజు ఎక్కడి నుండి వచ్చిందో తెలియదు, కానీ నేను చాలా ఏడ్చాను తెలుసా. అది నేను ఊహించుకొని ఏడవడం కాదు, అది నేను తలుచుకొని కన్నీరు కావడం కాదు. నా హృదయం అంతా ఖాళీ అయిపోయింది, నేనంత టెన్షన్లో ఉన్నాను, నాకు దుఃఖం ఆగుతలేదు, ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాను, నన్ను క్షమించు ప్రభు అని తెలుసా. ఒక పశ్చాత్తాప ప్రార్థన, ఒక భయంకరమైన ప్రార్థన అది. నేను అంత పొడవైన ప్రార్థన చేయలేదు, జస్ట్ 10-15 నిమిషాలు మాత్రమే చేసి, కానీ అది యథార్థ ప్రార్థన. హృదయములో ఏ సందర్భం లేదు, నిజంగా ప్రార్థన చేశాను. దేవుడు గొప్ప ఆశీర్వాదం ఇచ్చాడు. ఒక మంచి సేవకునిగా నన్ను నియమించాడు తెలుసా. నేను ఆ రోజు ఏడవకపోతే, ఆ రోజు ప్రార్థన చేయకపోతే అదే తాగుడు జీవితం ఉంటుండే కావచ్చు, అదే బానిస బ్రతుకుతుండే కావచ్చు. ఈరోజు దేవుని సన్నిధిలో మనం ఉన్నామంటే ఏం చేయాలి? భయభక్తులు కలిగి ఉండాలి. కొర్నేలు ఎలా ఉండాలి? కొర్నేలు దేవుని బిడ్డనా కాదు, కేవలం మనని చూసి ఇతరులు మార్చబడాలి, మనని చూసి వారి హృదయం మారిపోవాలా, మనని చూసి వారి హృదయంలో చేంజ్ కనబడాలా. వీళ్ళేం క్రైస్తవులు, వీళ్ళేం దేవుని బిడ్డలు. దేవునికి ఎంత అవమానం అనిపిస్తుందో తెలుసా. మనని ఆ మనిషి అట్లంటే అక్కడున్న దేవునికి ఎంత అవమానం అనిపిస్తుంది. సాతాను పక్కలే నిలబడి సూపర్ అయింది, ఏమైంది యేసయ్య సూపర్ అయింది. దేవుడు ఏడుస్తున్నాడు తెలుసా. వాక్యం అంటే భయం లేదు, ప్రార్థన అంటే భయం లేదు, ఆరాధన అంటే భయం లేదు. చచ్చిపోతాం కదా అక్క, చచ్చిపోతాం కదా. నిజాన్ని ఏం చెప్పాలి అంటే, సిలువలో యేసు క్రీస్తు మరణించడానికి కారణం ఏంటి అంటే మన పాపమే. మనం సిలువలో ఆయన చచ్చిపోకపోతుండే తెలుసా. మనిషిని ఎప్పుడైతే పాపం పీడిస్తుందో సర్వ మానవాళి కొరకే ఆయన చచ్చిపోతాడు. ఈరోజు మన కొరకే కాదు, యావత్ ప్రపంచాల కొరకు ఆయన సిలువలో చచ్చిపోవడానికి సిద్ధపడ్డాడు తెలుసా. ఎందుకు? నీతిమంతుని యొక్క రక్తం అవసరం ఉన్నది. మనం చూడలే, మా పాత నిబంధన గ్రంథంలో చూసినట్లయితే దహన బలి, నైవేద్య బలి, పరిహార్థన బలి, పాప పరిహార్థన బలి, ప్రాయశ్చిత్త బలి చేశారా లేదా? యేసుప్రభు చనిపోక ముందు ఏం చేసేవాళ్ళు? పాపం చేస్తే ఒక గొర్రెను గొయ్యాల,
అన్యాయం చేస్తే ఒక దూడను కొయ్యాలా, తెచ్చి టేబుల్ కాడ వెచ్చన కానీ కోసన కానీ ఆ రక్తాన్ని పులిపీఠం మీద చల్లాలా. అప్పుడే పాప పరిహార్థపది. దేవుడు ఏడ్చాడు, దేవుడు బాధపడ్డాడు. ఈ రక్తం ద్వారా రక్షణ లేదు మానవులకి, ఈ రక్తం ద్వారా పరిశుద్ధత లేదు. నేను సిలువలో మరణించాలి, అదే సువార్త, అదే దేవుని వాక్యం. కానీ దేవుని వైపు చూడలేదు కదా. మనల్ని చూసి ఎదుటి వాళ్ళు ఏమనుకుంటున్నారు? కైసేరిలో ఒక కొర్నేలి ఉన్నాడు. హల్లెలూయా. చదవక్క 2వ వచనం చదువు. సాగర్ చదువు 2వ వచనం చదువు, పటాపటి చదువు. 10వ వచనములో 2వ అధ్యాయం, 10వ వచనములో 10వ అధ్యాయంలో 2వ వచనం. కొర్నేలి మన అపోస్తుల కార్యం. హల్లెలూయా. అవుతుంది అక్క, అవుతుంది. ఎవరున్నారు ఇంకా చదివే వాళ్ళు? చదువు, కనబడా? నైనా చదువు, నైనాకి బైబిల్ లేదు. చదువు సాగర్ చదువు. హల్లెలూయా. చదువు. लगान चल। హల్లెలూయా అన్న నీ దగ్గర వెళ్ళిందా చదువు. హల్లెలూయా హల్లెలూయా. ఇంకెవరున్నారు? నా మమత నువ్వు చదువుతావా? చదువు. హల్లెలూయా. నేను చదువుతా చూడండి ఒకసారి. అతడు తన ఇంటి వారితో కూడా దేవుని యందు భయము భక్తులు గలవాడై ఉండి ప్రజలందరికీ ధర్మము చేయించు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయించుండెను. హల్లెలూయా. ఎవరైనా ఎవరైనా కొర్నేలి. హల్లెలూయా. ఏం చేశాడు? తన ఇంటి వారందరితో రోజు ప్రార్థన చేశాడు. కానీ చర్చికి పోలే. ఏం చేసేవాడు రోజు? ఎవరితో? ఇంటి వారు. తన ఇంటి వారందరితో రోజు ప్రార్థన చేసేవాడు. ఇంటిని జమ కలుసుకొని దేవుని యందు భయం ఉన్నది, మళ్ళీ ఏమున్నది అక్క? భక్తి కూడా ఉన్నది. హల్లెలూయా. ఏమేమున్నది? దేవుని యందు భయము, భక్తి. ఈయన ఏమన్నా క్రైస్తవుడా? ఇప్పుడు చెప్పండి మీరు. ఎదుటి వాళ్ళని చూసి ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? ఫ్యామిలీ ప్రేయర్, సాయంకాలం రాత్రి కాలంలో ఫ్యామిలీ కూర్చొని ప్రార్థన చేస్తున్నారా? చెయ్యలే. ఆదివారమే కష్టమవుతుంది, రోజు ఎడ చేస్తున్నారు? ఆదివారమే బరువైతుంది ప్రార్థనకి రావడానికి. ఏమని ఉన్నదంటే ఇక్కడ, ఆయన ఇంటి వారితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి. బా ఎంత సత్యము! ఎన్ని వాక్యాలు విన్నారు మనం, ఎన్ని వాక్యాలు విన్నామక్క కదా. ఎన్ని లోక స్నేహం చేయొద్దని, మీకు ఎన్ని లోక స్నేహం చేయొద్దు, లోకాన్ని ప్రేమించొద్దు, లోక మర్యాదని అనుసరింపవద్దన్న. లోక మర్యాదని అనుసరిస్తుంది చెప్పలేదు ఎప్పుడు? మనం అందరం కూర్చొని ప్రార్థన చేసడం కాదు, మన ఇంటి వారితో కలిసి ఎప్పుడు ప్రార్థన చేస్తున్నాం? ఎన్నడూ ప్రార్థన చేస్తున్నాం? 2 రోజులు చేస్తారు ఈ వాక్యం మంచి ఉన్నంత వరకు. ఈ వాక్యం అయిపోయిందా ఆ ప్రార్థన లేదు. కానీ కొర్నేలి అట్లా కాదు, రోజు చేసి. ఎందుకు తెలుసా? దేవుడు చూస్తున్నాడనే భయము, భక్తి 2 ఉన్నాయి. హల్లెలూయా.
భయంతో కలిగిన ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిలో ఆరాధన చేస్తున్నాడు. కుటుంబాన్ని కూర్చోబెడుతున్నాడు. రోజు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. రూఢి చేసుకున్నాడు, ఆయన అలవాటు చేసుకున్నాడు. ప్రార్థన చేయకపోతే ఆయనకు అన్నం అరుగుతల, అట్లా అలవాటు అయిందనమాట. ప్రార్థన చేయకపోతే నిద్రస్తల, అలవాటు అయిపోయింది. చాలామంది కొన్ని అలవాట్లు ఉంటాయి కదా, పొద్దున ఆ విధానంగా ప్రార్థన తన ఒక్కడే చేస్తే లేదు, సిద్ధం ఆయనే కాదు. ఎక్కడ కూర్చుంటే అక్కడనే, కొంతమంది ఏడ కూర్చుంటే అన్నే, కొంతమంది లచ్చపిట పెట్టుకొని ప్రార్థన చేస్తారు చక్కగా. మోకాళ్ళు ఇచ్చింది ఎందుకు ఆయన? యేసుక్రీస్తు సిలువలో పడే ముందు మోకాళ్ళ మీద కూర్చొని ప్రార్థన చేశాడు తెలుసా. మినిమం 1 డే ప్రార్థన చేశాడు. ఆయన ఏడ్చాడు. ఆయన ప్రార్థన చేస్తే చిన్న చిన్న నరాలు పగిలిపోయాయి. ఇటువంటి ఎందుకు ప్రార్థన చేశాడు? మోకాళ్ళ మీద కూర్చోంటే బరువు అయిపోతుంది. దేవుని సన్నిధిలో కుటుంబంతో కలిసి ప్రార్థన చేయడము ఉంటేనే నువ్వు దేవుని యందు భయము భక్తి 2 ఉన్నట్టు. ఒకటేందో తెలుసా, అబ్బో ఇలా ప్రార్థన చేయలేము, దీన్ని ఏమంటారు అక్క? అబ్బో ఇలా ప్రార్థన చేయలేమంటే ఏమన్నట్టు? భయము. ప్రార్థన చేశాము అన్నది ఏంటి? భక్తి. భయము భక్తి 2 కావాలి దేవుని సన్నిధిలో జీవించాలి. ఇంకొక విషయం ఏమన్నా ఉన్నదంటే ఆయన దగ్గర ఎల్లప్పుడూ ప్రజలకు ధర్మం చేసేవాడట. ఎంతమంది చేస్తున్నారు ధర్మదానాలు తెలుసా? ఎవరైనా ఇప్పుడు చెప్పండి, ఎవరైనా? కొరినేలి. హల్లెలూయా. ఎల్లప్పుడూ దేవుని యందు ప్రజలకు ధర్మము చేయుచున్నాడు. ధర్మము చేయొచ్చు. పేదవారిని ప్రేమిస్తున్నాడు ఆయన. పేదలకి సహాయం చేస్తున్నాడు ఆయన. పేదలను చూసి ఆనందపడుతున్నాడు ఆయన. మనం ఎన్నోసార్లు కష్టపడి పనిచేస్తాం. మన జీవితంలో మనం ఎన్నోసార్లు దేవుని సన్నిధికి తీసుకొస్తాం. పేదలను కూడా అప్పుడప్పుడు మనం ఏం చేయాలా? ధర్మదానాలు చేయాలి. ఒక వాక్యం ఉన్నది, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం చదవండి ఒకసారి. 1:27. హల్లెలూయా. చూడండి అక్కడ ఎంత చక్కగా రాసి పెట్టాడో ధర్మదానాల గురించి దేవుడు. యాకోబు సువార్త, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 27వ వచనాన్ని మనం ధ్యానం చేస్తే అక్కడ ఏమనుంది? తండ్రి అయిన దేవుని ఎదుటయు పవిత్రమైన నిష్కల్పమైన భక్తి ఏదనగా. ఇప్పుడు చెప్పండి, ప్రార్థన చేయడమే భక్తియా? చెప్తున్నాడు యాకోబు, చెప్తున్నాడు ఏమంటాడు? భక్తి ఏమనగా దిక్కులేని పిల్లలను, విధవరాన్లను వారి ఇబ్బందులలో పరామర్శించుటయే ఇహలోక మాలిన్యము తన కంటకుండా తాను కాపాడుకొనుటయే. హల్లెలూయా. చూసావా ఏం చేయాలంట? దిక్కులేని పిల్లలకి ఏం చేయాలి? సహాయం చేయాలి. విధవరాళ్ళు ఉంటారు కొంతమంది, భర్త లేని వాళ్ళు ఉంటారు కొంతమంది, కొద్దిగా సహాయము చేయాలి. ఈ లోకంలో ఇప్పుడు చాలా ఒక జంజడు పడ్డది. ఇంట్లో ఎన్ని కొనాలి, ఇంకా ఇంట్లోకే కొనాలి. చీర మీద చీర, బట్టల మీద బట్టలు. బీరువాళ్ళు ఎండిపోతున్నాయి, కానీ ఇంకొక బీరువా కొనాలి. హల్లెలూయా. ఒక పాస్టర్ ఏమన్నాడో తెలుసా? ఆ భార్య అన్నదట, ఇంకొక బీరువా కొనండి. ఎందుకంటే ఒక బీరువాలో బట్టలు సాడి మీద సాడి, సాడి మీద సాడి, సాడి మీద సాడి, సాడి మీద అక్కడ దాకా పెట్టి చూడండి. ఎవరి బీరువాలని ఇప్పి చూడండి, సాడి లైన్గా ఉంటాయి, ఇటు బట్టలు లైన్గా ఉంటాయి. నిండిపోయిందండి. ఏం కొనాలా? ఒక బీరువా కొనాలా. హల్లెలూయా. కానీ ఆ పాస్టర్ ఏమన్నాడు తెలుసా? నేను బీరువా కొనను. హల్లెలూయా.
ఏమన్నాడో తెలుసా? నీవు కొత్త సాడి కొంటానావు, షాపులో ఒక ఇవాళ కొత్త సాడి కొంటానంటే ఒక పాత సాడి బయటికి వెళ్ళాలి, బీరువలకి. ఏం కావాలా? పాత సాడి ఏడికి వెళ్ళాలా? బయటికి వెళ్ళాలి. అప్పుడు అక్కడ ఏమవుతుంది? ఈ కొత్త సాడికి జాగ అవుతుంది. ఈ పాత సాడి ఎదుటి గరీబు ఇదివరాళ్ళకి సహాయం అవుతుంది. తప్పితే నేను బట్టలు కొనా అన్నాడు, నేను బీరువా కొనా అన్నాడట. హల్లెలూయా. ఈరోజు మీరందరూ కూడా అంతే. బీరువాలో బట్టలు నిండి ఉంటే మీరు క్రిస్మస్కు కొత్త సాడి కొంటున్నారు కదా, 10,000 పెట్టో 2,000 పెట్టో 1000 పెట్టుకున్నారు అనుకో, ఒక 500 పెట్టి మీరు కొనుక్కోండి. ఒక 250 2 కొనండి, ఇద్దరికి సహాయం చేయండి. లేదా అంటారా, ఒక పాత సాడి బయటికి తీయండి, కొత్త సాడి లోపల పెట్టి. బీరువా ఎప్పుడు కూడా నిండుతుందా? నిండదు, ఫుల్ ఖాళీ ఉంటుంది. హల్లెలూయా. ఆ విధానంగా ఉండాలి. ధర్మం చేయాలి, దానం చేయాలి. ఇక్కడ కొరినేలి దేవుని అందు భయభక్తులుగా ఉన్నాడు. రెండోది కుటుంబంతో కలిసి ప్రార్థన చేస్తున్నాడు. మూడోది ఏం చేశాడక్క? ధర్మము. ఈయన క్రైస్తవుడా? నేను గుర్తు చేస్తున్నాను. ఈయన దేవుని ఆశీర్వాదాన్ని, దేవుని యొక్క చర్చిలోకి వెళ్ళి బాప్తిస్మం తీసుకున్నాడా? ఈయన ఏమన్నా దేవుని సన్నిధిలో వాక్యాలు విని 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 నేర్చుకున్నాడా? సిరప్ ఎవరిని చూశాడు? క్రైస్తవులనే చూశాడు. హల్లెలూయా. ఈరోజు చాలామందికి ధర్మం అంటే దుఃఖం వస్తుంది. ధర్మం చేయడం అంటే బాగా భయం వేస్తుంది, బాగా దుఃఖం వస్తుంది. మా దగ్గర లేవు, ఉన్నా కూడా లేవని చెప్తారు. సాయం చేసే అంత ఇంట్లో ఉంది. అన్నమే కాదు, బట్టే కాదు, కొత్తలే కాదు, బియ్యమే కాదు, ఏదో వస్తువు ఎవరికో అవసరం ఉంది, అది నీ ఇంట్లో ఉంది, కానీ నువ్వు ఇవ్వలేవు. తెలుసా? ఎదుటివాడిని ప్రేమించలేవు, ఎదుటివాడితో ఆనందపరచబడలేవు. అన్ని సహాయాలు చేయాలా, అన్ని సహాయాలు చేయాలి. హల్లెలూయా. ఆయన ఎల్లప్పుడూ ప్రార్థన పరుడు. ఒక్కరోజే కాదు, ఎప్పుడట? ఎల్లప్పుడు. హల్లెలూయా. ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు. మనకి ఆశీర్వాదం ఎక్కడి నుంచి వస్తుంది? భయం లేదు, భక్తి లేదు. ఒక చీర ఇస్తాం కానీ మరొకటి మనకి ఇస్తా, కొత్తది ఇవ్వాలన్నా. ఒక అమ్మ అంటుంది కదా, ఇది కొత్తదండి, ఇది ఎలా ధర్మం చేయాలా? చాలామంది మనకన్నా గరీబులు ఉన్నారు కదా, చాలామంది అన్నం లేని వారు ఉన్నారు. రోజు ఛాయ్ తాగుతా పొద్దున్న లేచి ఛాయ్ లేని వాళ్ళు ఉన్నారు. తెలుసా? నువ్వు నిండుగా బట్టలు వేసుకున్నావు, నిండు బట్టలు లేవు కొంతమందికి. భయంకరమైన పరిస్థితిలో ఉన్నావు. కొద్దిగా సాయం చేయి, నీకు దోచినంత చేయి, దేవుడు నిన్ను ఆశీర్వాదిస్తాడు. నేను ఒక చిన్న విషయం చెప్తాను. ఒక రాజు ఏమన్నాడటంటే, అందరిని పిలిచాడట ఊర్లో. పుంజులు కడతారు, మీ అందరికీ తెలుసా? విజయాన్నకు బాగా తెలిసి ఉంటుంది కదా. పుంజులు కట్టే విధానంగానే అందరికి ఏం చెప్పాడట? పిల్లులు, మీ ఇళ్ళలో పిల్లులు ఉన్నాయా అని అడిగాడట ఆ రాజు. అందరు మా ఇంటికాడ పిల్లుంది, మా ఇంటికాడ పిల్లుంది, మా ఇంటికాడ. మీరందరూ ఒకటి చేయండి, మీరందరూ పిల్లి, నేను కిరీటం ఇక్కడ పెడతా, అక్కడ కూర్చుంటా. కిరీటం ఎడ పెడతాను అన్నాడు ఇక్కడ. మీ పిల్లి 2 కాళ్ళతో లేచి ఈ కిరీటాన్ని అందుకొని అదే 2 కాళ్ళతో తెచ్చి నా చేతిలో పెడితే అదే బంగారు కిరీటం అదే పిల్లికి ఇచ్చేస్తా అని చెప్పాడట. వారం రోజులు టైం వేస్తా, మీరు నేర్పించుకోవాలి అన్నాడు ఇంటికి. అందరు కదా పుంజులని బాదం పప్పు, పిస్తా పప్పు, అది ఇది నేర్పించినట్టు కట్టేసి ఇడవకుండా కదా అట్లా నేర్పివ్వడం మొదలు పెట్టారట పిల్లులకి. ప్రతి ఒక్కరు రోజు నేర్పివ్వడం. ఈ రోజు నుండి ఆ రోజు వరకు నేర్పించి ఆ రోజు అన్ని పందానికి తీసుకెళ్లారనమాట. హల్లెలూయా. రాజు ఈడ కూర్చున్నాడు, కిరీటం అక్కడ పెట్టాడు, ఇడుస్తున్నాడు పిల్లిని. ఎవరు లైన్ పెట్టండి, మీరు లైన్ పెట్టండి, ఒక్కొక్క పిల్లి. ఒక పిల్లి పోయి 2 కాళ్ళతో నిలబడ్డాడు. తెలుసా అన్న? తెలుసా? 2 కాళ్ళతో నిలబడ్డాది. ఆ కిరీటాన్ని 2 చేతులుగా పట్టుకొని రాజు దగ్గరికి వస్తుంది. రాజు దగ్గరికి వచ్చేసింది. రాజు ఏం చేశాడు? బోన్లో ఉన్న ఒక ఎలకని తీసి పక్కకి ఇడిచాడు. ఏం చేశాడు? ఒక ఎలకని ఇడిచాడు దాని ముంగట. కిరీటాన్ని ఆడ పడేసింది, ఎలకని పట్టుకోలేకపోతే. ఇంకొక పిల్లి పోయింది, మళ్ళీ సేమ్ దగ్గరికి వచ్చేసింది. రాజు ఏం చేశాడు? ఒక ఎలకని ఇడుస్తున్నాడు. పిల్లి రాగానే ఒక ఎలకని ఇడుస్తున్నాడు. ఆ పిల్లిలకి ఏం తెలుస్తుందంటే ఎలకలే చాలా సంతోషం అనిపిస్తుంది. ఆ కిరీటాన్ని ఆడ పడేస్తున్నాయి, ఎలకెంబడి పడుతున్నాయి. కానీ చివర్లో ఒక పిల్లి వచ్చింది. హల్లెలూయా.
ఆ పిల్లి పట్టుకొని వచ్చి మెల్లగా దగ్గరికి వచ్చేసింది. రాజు ఎలుక నిడిచాడు, చూసింది. పానం కోరుతా ఉన్నది లోపల, తెలుసా? పానం కోరుతా ఉన్నది లోపల. రుచైన మాంసం కదా, మంచి టెస్ట్. ఎంత రుచి ఉంటుందో దాని రక్తము, దాని ఎముకలు, దాని మాంసం ఎంత రుచి ఉంటుందో, తినాలన్నంత ఓపిక ఉన్నది. కాలు చేతులు గజ 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 అని కూర్చున్నాయి. కిరీటం చేతిలో ఉన్నది, కానీ కిరీటమునే చూసింది. పిల్లి ఆ ఎలుకను చూడాల, తెచ్చి చేతులు పెట్టింది. హల్లెలూయా. అప్పుడు చుట్టుపక్కల ఉన్న అందరూ ఆశ్చర్యపోయారు. ఏంటిది ఇది? అప్పుడు విలేకరులు వచ్చారు. వాళ్ళు ఉంటారు కదా, ఎవరొక పత్రకారులు వచ్చారు అనుకోండి. వచ్చి పిల్లిని అడిగారు, పిల్లి ఇన్ని పిల్లులను చూసాం మేము, ఏ పిల్లి కూడా సక్సెస్ఫుల్గా గెలవలేదు. మరి నువ్వెందుకు గెలిచావు? నీ ముందు కూడా ఎలుక నిడిచాడు కదా. అప్పుడు ఆ పిల్లి ఏమన్నదంటే, రాజా, నా యజమానుడు నా ఇంటి దగ్గరనే చెప్పాను నాకు, రాజు పిల్లిని ఎలుక నిడిచినప్పుడు ఒక్క ఎలుకని గిట్ట నువ్వు తినకుండా ఆ కిరీటం రాజు చేతిలో పెడితే 100 ఎలుకలు ఇస్తా ఇంటికి వచ్చినాక అన్నాడు. హల్లెలూయా. ఎన్ని ఇస్తానన్నాడు? ఒక్కదాని కొరకు నా మనసు చంపుకున్నాను తెలుసా. నాకు ఆల్రెడీ ఆత్మ గుంజింది. ఎన్ని సంపాదిస్తాం ఈరోజు కగిలిపోతే? 200. ఆత్మ గుంజింది. కానీ నిలబడే కాలు చేతులు గజగజ అంటున్నాయి. దాన్ని చూస్తే 3 నిమిషాలు అలా పట్టుకుందని, కానీ 100 ఎలుకలు వస్తాయన్న ఆశతో నేను పట్టుకోలేదు. చూసావా, దేవుని సన్నిధిలో ఒక్క పాపాన్ని నువ్వు వదిలేస్తే 100 ఆశీర్వాదాలు దేవుడిస్తాడు. ఒక్క పాపాన్ని వదిలేయడం, దేవుడు నీకు సాయం చేయడు. నువ్వే నిలబడాలి, నీవే ఓపిక తీసుకోవాలి, నిన్ను నీవే తగ్గించుకోవాలి, నిన్ను నీవే మార్చుకోవాలి. నీవే దేవుని వాక్యాన్ని వినాలి, మార్చుకోవాలి. నేను దేవుని వాక్యం తప్ప ఏ వాక్యం కూడా మానివేయలేదు. నీ పాపాన్ని విడిచిపెట్టడం నీ వల్ల కాదు. కేవలం ఒక శక్తి ఈ వాక్యానికే ఉన్నది. ఎలుక ఎంత ప్రయత్నం చేస్తా, మానేసుకో. దేవుని వాక్యంలోకి రావడానికి ప్రయత్నం చేయి, దేవుని వచనాన్ని వినడానికి ప్రయత్నం చేయి. ఒక పాపాన్ని వదిలేసుకో, ఒక దేవుని ఆశీర్వాదాలను పొందుకో. ఆశీర్వాదం, ఐశ్వర్యము అంటే ఏందక్క? మీరు చెప్పండి 10 నిమిషాలు నాకు ఒక మాట. ఐశ్వర్యము అంటే ఏంటి? సతీష్ అన్న తెలుసా? ఐశ్వర్యం అంటే ఏంటి? మీకు ఈ మాట అర్థమవుతుంది? ఐశ్వర్యం అనే మాట సుందరము కాదు, ఐశ్వర్యము. పోనీ మనకు అర్థమయ్యే భాషలో నేర్చుకుందాం. ఐశ్వర్యము అంటే గొప్పతనం. ఉన్నవాడిని ఐశ్వర్యవంతుడు అంటారా? కానీ బైబిల్ ఏమని చెప్పిందో తెలుసా? ఐశ్వర్యము అంటే నీకు డబ్బున్నవాడు ఐశ్వర్యవంతుడు కాదు, ధనమున్నవాడు ఐశ్వర్యవంతుడు కాదు, మంచి మేడాలు మిద్యాలున్న ఐశ్వర్యవంతుడు కాదు, సంతోషముగా ఉన్నవాడే ఐశ్వర్యవంతుడు అని బైబిల్ చెప్తుంది. తెలుసా? సంతోషం ఉన్నదా హృదయంలో? నువ్వు ఐశ్వర్యవంతురాలు. ఆనందం ఉన్నదా అక్క? టెన్షన్ లేకుండా ఉన్నావా అక్క? అది ఎప్పుడు ఉంటావంటే నీ పాపాన్ని నువ్వు వదిలేసినప్పుడు, కన్నీటితో సిలువ వైపు చూసినప్పుడు, నువ్వు వేడిచినప్పుడు, నీ కన్నీరు కారినప్పుడు నీ హృదయం ఖాళీ అయిపోతుంది. ఆ రోజు అప్పుడు నీలో ఒక ఆనందం అనేది దొరుకుతుంది, ఒక సంతోషం అనేది. ఒక్క ఎలుక కొరకు, ఒక పాపం నిమిత్తం నువ్వు ఆలోచించి. ఈయన ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఎవరు? కొర్నేలి. ప్రతిరోజు ప్రార్థన చేస్తాడు. ఒక మంచి సమయాన్ని కేటాయించుకున్నాడు కొర్నేలి. ఒక మంచి సమయాన్ని ఏర్పరచుకున్నాడు కొర్నేలి. బరాబరి 3 గంటలకు కూర్చుంటాడు కొర్నేలి ప్రార్థన. ఎన్ని గంటలకు కూర్చుంటాడక్క? 3 గంటలకు కూర్చుంటాడు. మీకున్న సమయాన్ని ఎంచుకోండి. లేదంటే మీరు అందరూ ఒక పని చేయండి. ఏం చేస్తారంటే కాన్ఫిడెన్స్ కాల్ పెట్టండి. ప్రతిరోజు 4 గంటలకు ఫోన్ చేస్తాను నేను లేచి. అందరు లేచి పొద్దున అందరికి ఫోన్లు చేస్తా, కాంటాక్ట్ కాల్ చేస్తా, అందరు లేచి ప్రార్థనలో కూర్చోండి. 1 నెల వరకు మీకు అలవాటు అయిపోతుంది. ప్రతిరోజు 4 గంటలకు లేచి ఫోన్ చేస్తాను నేను. తెలుసా? అలవాటు చేసుకోండి. ఎలుక భారమే ఇది ఒక్కటే కదా, ఇది పోతే పోని బంగారు కిరీటాన్ని అక్కడ ఇడిచిపెట్టి ఒకటే కదా రోజు ఒకటే. రోజులు మారుతాయి,
నువ్వు ముసలోడు అవుతావు, కానీ నీలో ఉన్న పాపం మాత్రము పోదు. నీ జీవితం మారిపోతుంది. ఒకటే అనకు, ఆగు అక్కడికి. హల్లెలూయా. ఎప్పుడు చేయాలా? ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు 3 గంటల వేళలో. ఆయన ఇంకా అంతేకాదు, మంచి సాక్ష్యము పొందిన వ్యక్తి. ఎవరు? కొర్నేలి. చూడండి ఒకసారి ఆయన సాక్ష్యం చూద్దాం. అక్క 10వ అధ్యాయము 22వ వచనం చదవండి. అగో ఏమన్నది అక్కడ? నీతి. అందుకు వారు నీతిమంతుడును. ఎవరు? ఆయన పనివారు సాక్ష్యం చెప్తున్నారు. ఎవరు పనివారు? కొర్నేలి పనివారు ఏమంటున్నారు? ఆయన నీతిమంతుడు, దేవుని యందు భయభక్తులు గలవాడు, యూద జనులందరి వలన మంచి పేరు పొందినవాడు. అబ్బా, చూసావా సాక్ష్యం ఎట్లున్నది? ఏమన్నారు? ఆ ఊరు వాళ్ళు ఏమంటున్నారు? అబ్బో, కొర్నేలి చాలా నీతిమంతుడండి. అంతేనా? ఆయన దేవుని యందు భయభక్తులు కలిగినవాడు, సాదాసీదా మనిషి అంటారు. ఇంకేమన్నారు తెలుసా? ఆయన గొప్ప పేరు పొందినవాడు. బా, కొర్నేలి జీవితాన్ని మనం పరిశీలన చేస్తే ఎంత ఆనందం ఉన్నదో. సాక్ష్యం చెప్పాలి మనకు. నిన్నేం దొంగతనం చేయమంటలేదు కదా బైబిలు, నిన్నేం వ్యభిచారం చేయమంటలేదు కదా బైబిలు, నిన్నేం 1,00,000 రూపాయలు తీసుకురమ్మంటలేదు కదా బైబిలు, నిన్నేం అబద్ధం ఆడమంటలేదు కదా బైబిలు, నిన్నేం మోసం చేయమంటలేదు కదా బైబిల్, నలుగురిని ముంచమంటలేదు కదా ఈ బైబిల్, నువ్వు పరిశుద్ధంగా మారమంటుంది బైబిల్. కథ భారతదేశంలో ఒక కథ, అదే కథని అమెరికాలో ఇంకో కథ. తెలుసా? ఈ కథకి ఆ కథకి కొద్దిగా ఏముంటుందక్క? డిఫరెన్స్ ఉంటుందా ఉండదా? ఒక కథని ఎవరి విచ్చలు విడిగా వారు మాట్లాడుకుంటూ వెళ్ళిపోతారు, ఒక శాస్త్రం. కానీ బైబిల్ విషయానికి వస్తే అది భారతదేశం కానీ, అది అమెరికా కానీ, అది శ్రీలంక కానీ, అది ఏ దేశమన్నా కానీ, ఏ ప్రాంతమన్నా కానీ, ఏ ప్రదేశం అన్నా కానీ, ఒకే కథ, ఒకే జీవిత చరిత్ర. హల్లెలూయా. ఎన్ని బుక్కులు ఉన్నాయి? బైబిల్ స్టడీ. దీని ఏమంటారు? ఈ బుక్ పేరు బైబిల్ స్టడీ. ఈ బుక్ని రాసిన వ్యక్తి చాలా మంచోడు, మంజులా లాజర్స్ ఈ బుక్ను రాసినవాడు. దీన్ని నేను చదువుతున్నాను. ఇది బైబిల్ స్టడీ. అయితే ఇది ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలోనే ఒక ప్రాంతంలో రాయబడింది ఈ బుక్. సేమ్ బుక్ ఇంకొక బుక్ ఉంది, ఇదే బైబిల్ స్టడీ. ఆయన రాశాడు ఎక్కడో అమెరికన్, కానీ ఈ బుక్లో ఉన్న శాస్త్రము, వాక్యము, అర్థము ఆ బుక్లో కూడా సేమ్ అర్థం. ఆయనకి పరిచయం లేదు తెలుసా? బైబిల్ని మార్చగలిగిన శక్తి ఎవరికి లేదు. అంత శ్రేష్టమైన బైబిల్, పరిశుద్ధాత్మ నడిపింపు ఉంటుంది. హల్లెలూయా. ఈరోజు చాలా మందికి ఈయన నీతిపరుడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు, మంచి పేరు పొందినవాడని సాక్ష్యం చెప్తున్నారు. ఆయన పని వారందరూ వచ్చి ఆయనతో సాక్ష్యం చెప్తారు. బయట ఎవరైనా చెప్తారా మన కొరకు సాక్ష్యం? ఈరోజు మనమందరం ఈ సాక్ష్యం రావడానికి ప్రయత్నం చేయాలి. ఎన్నాళ్ళు తిరుగుతావు చెప్పు? ఎన్నాళ్ళు తిరుగుతావు? ఎన్ని రోజులు ఎన్ని దినాలి ప్రయాసము, ఎన్ని దినాలి భారము? మత్తయి సువార్తలో యేసుప్రభు ఏమన్నాడో తెలుసా? ఓ సమస్త జనులారా, భారం మోస్తున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను విశ్రాంతి ఇస్తాను. ఏది? దేవుడు అందరినీ పిలుస్తున్నాడు. రా నా యొద్దకు. ఏం దొరుకుతుందట? విశ్రాంతి దొరుకుతుందట. 1,00,000 రూపాయలు డబ్బులు నీ ప్రాణాన్ని రక్షించాలి, కోట్ల పైసలు నీ ప్రాణాన్ని రక్షించాలి. తెలుసా? కోటేశ్వరుడు అయినా కూడా డాక్టర్ నా వల్ల కాదు అంటే ఏం చేస్తాం?
ఈరోజు క్రైస్తవులుగా మనకు ఒక ఆధారం ఉంది. ఏంది ఆధారము? దేవుడే ఆధారం. డాక్టర్ కాదన్నా కూడా చిన్న ధైర్యం ఉంటుంది లోపల. ప్రార్థన చేస్తే దేవుడు ఏమన్నా మేలు చేస్తే ఉంటుందా ఉండదా మామ? మరి అదే హిందువులకు ఉందా? డాక్టర్ కాదంటే అక్కడే ఏడుస్తారు, లోపల మొత్తుకుంటారు. ఎందుకు? ఆధారం ఏమీ లేదు. కానీ మనకుంది, అదే బైబిల్. తెలుసా, ఈరోజు ఒక సత్యాన్ని నేర్చుకోబోతున్నాం. ఒక మంచి సాక్ష్యాన్ని మనం పెంపొందించుకోవాలా, మంచి సాక్ష్యము మనలో నుండి రావాలా. కానీ ఇవన్నీ చేశాడు. మీ అందరికీ ఇంతవరకు చెప్పాను కదా, ఆయన ఏమేం చేసేవాడు ఒకసారి మీరు అందరు చెప్పండి. ఆయన దేవుని యందు భయభక్తులు కలిగినవాడు మొదటిగా. రెండోది కుటుంబంతో కలిసి ప్రార్థన చేసేవాడు. మూడవది ధర్మము చేసేవాడు. నాలుగవది ఏమైంది? ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడు. ఈయనలో ఏదైనా తప్పుందా? కానీ ఈయనకు ఒక రోజు దేవదూత పరిచయం అయింది. హల్లెలూయా. చదవక్క 3వ వచనం. 3:13. కొర్నేలి హల్లెలూయా. నేను తెలుగులో చదువుతా చూడండి. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట తేటగా అతనికి కనబడెను. అతడు దూత వైపు తేరి చూసి భయపడి ప్రభువా ఏమని అడిగాను. అందుకు ఆ దూత, నీ ప్రార్థనలు నీ ధర్మ కార్యములు దేవుని సన్నిధికి చేరినవి అన్నది. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఎక్కడికి చేరినాయట? ఏమేం చేరినాయి చెప్పన్నా? ప్రార్థన, ఆయన ధర్మ కార్యం. ఎక్కడికి చేరినాయి? దేవుని సన్నిధికి చేరి. హల్లెలూయా. దేవుని దూత ప్రత్యక్షమే ఉంటుంది కదా. కొర్నేలి, నీవు బాగా నీతిమంతుడవు, యథార్థవంతుడవు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడవు, ధర్మం చేస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ నువ్వు పరలోక రాజ్యం పోవు అని చెప్పింది దూత. హల్లెలూయా. చూసావా, ఇక్కడ ఒక ముడి పడ్డది. ఏమన్నా తప్పు చేశాడా కొర్నేలి? చెప్పండి, ఇప్పుడు మీరు మాట్లాడాలా. ఏమన్నా తప్పు చేశాడా? ఇంతవరకు వాక్యంలో ఏమన్నా మిస్టేక్ వచ్చిందా? కానీ దూత ఏమన్నది? నీకు పరలోక రాజ్యంలో రక్షణ లేదు. ఎందుకు చెప్పాలి? ఎందుకు బాప్తిస్మ తీసుకోకుంటే సిలువలో దొంగకు ఉంది కదా రక్షణ. సిలువలో అటువైపు ఉన్నవాడు చచ్చిపోయాడు. అయ్యో, నీ రాజ్యంలోకి వెళ్ళినప్పుడు నన్ను నువ్వు జ్ఞాపకం చేసుకో. ప్రభు అప్పుడే తెచ్చాడు, సిలువలో దొంగ అప్పుడే తెచ్చాడు. రక్షణ ఉందా లేదా? మరి ఈయనకి ఎందుకు లేదు? హల్లెలూయా. ఎంత చక్కటి వ్యక్తి మామ, ఎంత భయంకరమైన దేవుని యందు ఎంత భయభక్తులు కలిగిన వాడు, ఎంత యథార్థం కలిగిన వాడు. కానీ ఏం లేదు, రక్షణ లేదు. దేవుని దూత అంటుంది, ఓహో కొర్నేలి, నీ కార్యములన్నీ దేవుని సన్నిధికి చేరాయి, కానీ నిన్ను ఇవి మాత్రం పరలోక రాజ్యం తీసుకెళ్ళవు అని చెప్పా. తెలుసా ఏం తీసుకెళ్ళాయి? అక్క మీరు బైబిల్ తర్వాత ఇంటికి వెళ్ళినాక చదువుకోవాలి, ఆ మాట ఎక్కడుందో. మొత్తం అధ్యాయం చదివితే అప్పుడు తెలుస్తుంది. కొర్నేలికి భయం వేసింది. ఎందుకు? ప్రాబ్లం ఏంటి? మీకేమైనా అర్థమైందా? దశం భాగాలు ఇవ్వనందుకు పరలోక రాజ్యం పోతలేడా? ధర్మాలు ఇరుగా చేశాడు ఆయన. ఎల్లప్పుడూ ప్రార్థన చేశాడు, కుటుంబంతో కలిసి ప్రార్థన చేశాడు. దేవుని యందు భయం ఉంది, భక్తి ఉంది, 2 ఉన్నాయి. మరి ఎందుకు పరలోక రాజ్యంలో స్థలం లేదు? దూత అంటుంది కదా, ఇవి చేరాయి. ఓకే, నువ్వు చేసిన మంచితనం దేవుడి దగ్గర ఉంది, నువ్వు చేసిన ప్రార్థన దేవుడి దగ్గర ఉంది, నువ్వు చేసిన ధర్మ కార్యం దేవుడి దగ్గర ఉంది, కానీ నీకు రక్షణ లేదు. ఎప్పుడు కొర్నేలి ఏడవలే. ఆయన హృదయాన్ని ఎప్పుడు ఖాళీ చేసుకోలే, సిలువ వైపు చూడాల. హల్లెలూయా.
ఈరోజు చాలా మందికి ఈ విషయం తెలుస్తలేదు. కొర్నేలితో ఏమంటుంది దూత ఏమంటుందండి, ఓ కొర్నేలి అన్ని బాగానే చేసావు కానీ దేవుని వాక్యాన్ని ఎప్పుడూ వినలేదు. అర్థమైందా? అసలు పాస్టర్ ఎవరు నీకు తెలియదయ్యా. వాళ్ళని చూసావు, వీళ్ళని చూసావు, అక్కడ ఉన్న వాళ్ళని చూసావు, పలానా సంఘాన్ని చూసావు, పలానా సేవకుని చూసావు. ఓ వాళ్ళు బలా ఉండాలి, నేను అలాగే ఉండాలి, వాళ్ళు మంచిగా ఉండాలి, నేను అలాగే ఉండాలి. వాళ్ళని చూస్తే నీవు పరలోక రాజ్యం పోలి, వాళ్ళని పాటిస్తే నీ పరలోక రాజ్యం పోలి, వాళ్ళ నడక నువ్వు నడిస్తే పరలోక రాజ్యం పోలేవు, వాళ్ళ యొక్క ప్రార్థన చేసినట్టు నువ్వు చేస్తే పరలోక రాజ్యం పోలే. నువ్వేం వినాలంటే దేవుని సువార్త వినాలి, దేవుని చర్చికి రావాలి. పోలే ఇప్పుడు ఎవరు కొర్ని ఏమన్నాడు తెలుసా దూత, అయ్యా అక్కడ పేతురు అనబడే ఒక పాస్టర్ ఉన్నాడు, నీ 2 మనుషుల్ని పంపించి ఆయనని పిలిపించు అన్నాడు. హల్లెలూయా. మరి కొర్నేలు అనొచ్చు కదా, నేను చేసిన ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్ళింది, నేను చేసిన ధర్మకార్యము దేవుడి దగ్గరికి వెళ్ళింది, ఇంకా దానికన్నా మహాభాగ్యం ఏముంది, నేను గాయనని ఎందుకు పిలిపియాలి అనలే. విధేయత చూపెట్టాడు. ఒకసారి ఆ వాక్యం చదవండి. ఏడు చదువు. హల్లెలూయా. వాళ్ళకు 2 విశ్వాసులను పిలిచాడు కొర్నేలి. పిలిచేమన్నాడు తెలుసా, 2 సైనికులను పిలిచాయ్యా, నాకు ఈరోజు మధ్యాహ్నం ఒక దేవదూత ప్రత్యక్షం. దేవదూత ఏమంటుందంటే, పేతురు అనబడిన ఒక పాస్టర్, ఒక బోధకుడు, ఒక ప్రవక్త, ఒక దేవుని వాక్యాన్ని బోధించే వ్యక్తి పలానా ఇంటిలో ఉన్నాడట, పలానా దేశంలో పలానా ఊరిలో ఉన్నాడట, మీరిద్దరు వెళ్ళి ఆయనను తీసుకొని రావాలి. చూసావా ఎంత విధేయత. మనమైతే ఏమంటాం, ఇంత మంచి ప్రార్థన చేస్తున్నాను నేను. ఇప్పుడు చాలామంది అదే అంటున్నారు కదా, ప్రార్థన పోవలసిన అవసరం లేదు, పాస్టర్తో అవసరం లేదు, పరలోక రాజ్యం కూడా అవసరం లేదు. తెలియదు, బోధించేవాడు కూడా తప్పు బోధిస్తున్నాడు. ఈరోజు సిరపీడికి చెప్తాడు, ఏడికి కొర్నేలి దర్శనం కాడికి చెప్తాడు. కొర్నేలి లెక్క ఉండాలయ్యా అని ప్రార్థన చేయమంటాడు. కథ ప్రార్థన అయిందా, ఎటువల్లటి వెళ్ళిపోతారు. తర్వాత ఏం జరిగింది, కొర్నేలి వెంటనే 2 తయారు చేసి పేతురు కొరకు పంపించాడు. దేవుని వాక్యం లేకుంటే మారు మనసు రాదు, దేవుని వాక్యం వినకుంటే నీ హృదయం నొచ్చుకోదు, దేవుని వాక్యం నువ్వు వినకుంటే నీవు ప్రార్థనలోకి పాల్గొనలేవు, యథార్థంగా ప్రార్థన చేయలేవు. తెలుసా, యథార్థంగా ప్రార్థన చేయలేవు ఏం లేకుంటే, ఈ వాక్యము లేకుంటే. పేతురు యోహాను 2 కలిసి ఒక దగ్గర వాక్యం చెప్తా ఉన్నారు. 2 కలిసి ఏం చెప్తా ఉన్నారు, 2 కలిసి ఉదయం నుండి వాక్యం చెప్పుతూ ఉంటే అక్కడ ఇంచుమించు 3000 మంది హృదయం నొచ్చుకున్నదన్నమాట. తెలుసా, దేవుడు ఇంత గొప్పవాడా, ఆయన మన కొరకు చచ్చిపోయాడా, ఆయన రక్తంలో పరిశుద్ధత ఉందా, ఆయన రక్తము మన పాపములని కడిగేస్తుందా, ఆయన రక్తము నిజమైనదా, ఆయన పరిశుద్ధుడు, ఏ పాపం లేనివాడు అని 3000 మంది హృదయం నొచ్చుకున్నారు. వెంటనే అక్కడికక్కడే 3000 మందికి పేతురు బాప్తిస్మ ఇచ్చాడు. హల్లెలూయా. నీ హృదయంలో నొచ్చుకుంటే కదా, నీ హృదయంలో కలిగితే కదా, ఆ సిలువ అనే బాధ నీ హృదయంలో కలిగితే కదా నీకు నిజమైన భక్తి వచ్చేది. నువ్వు నిజమైన యథార్థంగా జీవిస్తున్నావేమో కానీ నీ నిజమైన జీవితం అది ఎవరిని దేవుని రాజ్యంలోకి పోవడానికి మార్గం లేదు. ఎలాంటి బట్టలు వేసుకుంటున్నావు, ఎంత పవిత్రంగా ఉన్నావు, ఇది కాదు. దేవుని దూత అంటుంది, కొర్నేలి నీవు చేసిన కార్యములు, నువ్వు చేసిన ధర్మములు, నువ్వు చేసిన ప్రార్థనలు అన్ని పరలోక రాజ్యం చేర్చినాయి, కానీ నువ్వు పరలోక రాజ్యం పోవడానికి ఇవి సరిపోవు అని పంపి పాస్టర్ని తెప్పించుకో.
పాపం కొర్నేలి చాలా మంచోడండి కదా, ఎంబడే ఇద్దరిని పంపించు. హల్లెలూయా, హల్లెలూయా. ఇద్దరిని ఎంబడే పంపించాడు. ఎంత విధేయత కలిగిన వాడు, ఎంత యథార్థవంతుడు, ఎంత చక్కటి వాడు కావచ్చు తెలుసా. ఉన్నంత స్థాయిలో ఉన్న పాస్టర్ కాదు, నీకు వాక్యాన్ని వెతికి బోధించేవాడు కావాలా. నీ హృదయం చేంజ్ కావాలా. నీ హృదయం పాపములో ఉంటే, నీ హృదయంలో దురాలోచన ఉంటే, నీ హృదయంలో అబద్ధ బోధలు ఉంటే, నీ హృదయంలో పాపం ఉంటే, నీ హృదయం ఎప్పుడు కూడా ప్రార్థనలో తేలికగా కాదు. నువ్వెవరి వైపు చూస్తున్నావు? యేసయ్య వైపే చూడాలి. హల్లెలూయా. ఈరోజు చాలా మంది దేవుని వైపు చూడకుండా పాస్టర్ వైపు చూస్తున్నారు, విశ్వాసుల వైపు చూస్తున్నారు, సేవకుల వైపు చూస్తున్నారు, మంచి చర్చిల వైపు చూస్తున్నారు, ఆరాధనల వైపు చూస్తున్నారు. అది కాదు చూడాలి. ఎటు చూడాలా? దేవుని వాక్యం వైపు, ఆయన శిలువ వైపే చూడాలి. తెలుసా, యేసుక్రీస్తుని నీ సంత రక్షకుడిగా అంగీకరించకపోతే నీకు రక్షణ లేదు. యేసు ప్రభు నిజమైన దేవుడు అని నువ్వు అంగీకరించకపోతే నీకు రక్షణ లేదు. ఒకసారి ఏం జరిగిందో తెలుసా? ఒక పక్షవాయుధం గలవాడు పక్షవాయుధంతో మంచాల పడి ఉన్నాడు. యేసు ప్రభు ఆ ఊరిలో చేరాడు. ఆ ఊరంతా మంది ఆయన చుట్టైపోయారు. ఈ పక్షవాది గలవాన్ని కొంతపోదామంటే అలా పోవడానికి తోవల. ఏం చేశారు వాళ్ళు? ఇదంతా కుదరదని చెప్పి మంచానికి మంచం లేపుకొని సీదా పోయి ఇల్లు ఎక్కారు. ఎవరు? యేసుప్రభు ఉన్న ఇల్లు. పోయి ఆడ పెంకలు తీసి ఆ పెంకలకి తాళ్ళు కట్టి ఆ మంచాన్ని ఆయన ముంగడికి దించారు అనమాట. హల్లెలూయా. బైబిల్లో చాలా మంచిగా ఉంటుంది వాక్యం. నేను ఎప్పుడన్నా వీలైనప్పుడు బరాబరి చక్కగా దించారు. దించిన వెంటనే యేసుప్రభు చూసి ఏమన్నాడంటే, ఓ పక్షవాది గలవాడా, నీవును క్షమించబడ్డావు అన్నాడు. నీ రోగము కూడా పోయింది అని ఆయన చేయబెట్టాడు. ఏమన్నాడు? నీ పాపములు క్షమించు, నీ రోగము. అక్కడ ఉన్న వాళ్ళందరూ గజిబిజి అయిపోయారు. వాళ్ళకందరికీ ఆలోచన వచ్చేసింది. ఏమని? పాపములు క్షమించేవాడు మనిషి ఎలా? మనిషి పాపముని క్షమిస్తే క్షమాపణ కలుగుతుందా? ఈయనేమన్నాడు? నీ పాపములు క్షమించబడ్డాయి అన్నాడు. అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఒకటే ఆలోచన వచ్చేసింది. ఏంటి పాపములు క్షమించట గొప్ప విషయం కదా, అది దేవుడికే సాధ్యం కదా, అది దేవుడే చేయాలి కదా, దేవుడే క్షమించాలి కదా, దేవుడే పాపము నిమిత్తము క్షమించాలి. కానీ మనిషి ఎట్లా క్షమిస్తున్నాడు? భయంకరమేసింది. ప్రజలందరినీ దేవుడు చూసి ఏమన్నాడు తెలుసా? 2 ప్రశ్నలు అడిగాడు. పాపములు క్షమించట గొప్ప విషయమా, కుంటివాణ్ణి లేచి నడిచిపోమనుట గొప్ప విషయం? చెప్పు, ఏది గొప్ప విషయం? ఒక కుంటివాడు ఉన్నాడు, కాలిరిగిపోయి ఆయన నడవలేని స్థితిలో ఉన్నాడు. కొన్ని సంవత్సరాల నుండి పక్షవాది రోగం. లే అన్నప్పుడు అది లేచి ఆయన మంచమాడు ఎత్తుకొని తయారయ్యాడు పోవడానికి. ఈ పోవడము గొప్ప విషయమా, ఈ పాపములు క్షమించు అనే మాట గొప్ప విషయం అని అడిగాడు. ఇప్పుడు మీరేమంటారు? చూసావా బైబిల్లో ప్రశ్నలు ఎలా ఉంటాయంటే అట్లా ఉంటాయి. పాపములు క్షమించేవాడే కుంటివాణి పొమ్మన్నాడు. కుంటివాడి కాలెట్లా బాగా అయింది కావచ్చు అంటే ఈయన దేవుడా కాదా? అక్కడున్న ప్రజలందరికీ ఆలోచన పడింది. నిజమైన మిస్సయ్య ఈయనే రక్షకుడు, ఈయనే పరిశుద్ధుడు, ఈయనే దేవుడు, ఈయనే నమ్మకము కలిగిన వాడు, ఈయనే పరిపూర్ణుడు, ఈయనే నిజ స్వరూపుడు. నిన్ను నన్ను రక్షించడానికి వచ్చాడు. సీదా పరలోక రాజ్యం తీసుకెళ్ళిపోతాడు. మనం ఇక్కడేమి లేదక్క. చుట్టాల బేరం వచ్చాం, పని అయిపోయిందా, చక్కగా పోవడమే. ఒకరి తర్వాత ఒకరు తర్వాత ఎక్కడ పోవాలి. మహా గొప్ప పట్టణం చేరుకో. అందరు ఆశ్చర్యపోయారు. నిజంగా పాపములు క్షమించేవాడే స్వస్థత చేస్తాడు, స్వస్థపరిచేవాడే పాపములు క్షమిస్తాడు. ఆ 2 పనులు చేసేవాడే దేవుడు. హల్లెలూయా. ఈరోజు మనం దేన్ని నమ్ముతున్నాం? దేవుని వాక్యాన్ని నమ్ముతున్నాం.
దేవుని ప్రార్థనని నమ్ముతున్నామా? దేవుని వాక్యంలో ఉన్న నిజమైన దురాలోచన ఎంత అద్భుతమైన వాక్యం తెలుసా? పోయిన వారం ఏది మన ఆలోచన? పాపం ఈయనేం చేశాడు? 2 మనుషుల్ని పంపించాడు, యథార్థం. ఇంకొక విషయం చెప్పాను మీ అందరికీ. ఒక ఆయన ఏమన్నాడంటే, వాక్యము బోధించేవాడు గొప్పవాడా, వాక్యం వినేవారు గొప్పవాడా? ఇంకొక మాట, వాక్యము బోధించేవాడంటే దేవునికి ఇష్టమా, వాక్యం వినేవాళ్ళంటే దేవునికి ఇష్టమా? వాక్యము వినేవాళ్ళంటేనే ఇష్టం. హల్లెలూయా. కానీ ఆయన ఏమన్నాడో తెలుసా? వాక్యము బోధించేవాడన్నా దేవునికి ఇష్టము. అమ్మా మీరు జాగ్రత్తగా వినా, ఇష్టము లేదు. వాక్యం వినేవాళ్ళన్నా కూడా దేవునికి ఇష్టము లేదు. వాక్యాన్ని పట్టి నడిచే వాళ్ళే దేవునికి ఇష్టం. హల్లెలూయా. ఏం చేయాలి చెప్పానా? వాక్యం చెప్పడం గొప్ప విషయం కాదన్నా, వాక్యాన్ని కూర్చొని వినడము గొప్ప విషయం కాదు. వాక్యాన్ని పట్టి నడిచేవాడే దేవునికి ఇష్టం. ఇవాళ ఎవరు గొప్పవాళ్ళో మీరే చేసుకోవాలి. నేను చెప్పడం గొప్ప విషయం కాదు, నేను కూడా చేసుకోవాలి. అర్థమైందా? ఎంతమంది అయితే దీన్ని బట్టి నడుస్తారో ఆయనకి ఇష్టం వాళ్ళు. వీళ్ళందరూ విధేయత చూపి 2 మనుషులని పంపించేశాడు. అక్కడికి పంపించేసి ఆయనను పిలుచుకొని వచ్చాడు. ఏం చేశాడో తెలుసా? వాళ్ళని అటు పంపించేసి కొర్నేలు ఇక్కడ అందరినీ జమ చేశాడు. చూడండి ఎంత సువార్త చెప్తున్నాడు ఇప్పుడు కొర్నేలు. చూడక ఒక వాక్యం చదువు, 24. హల్లెలూయా. ఇక్కడ ఏమని ఉన్నదంటే, మరునాడు కైసేరిలో ప్రవేశించి అప్పుడు కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొని ఉన్నాడు. చూసావా? మా ఇంటికాడ ప్రార్థన అంటే ఒక విశ్వాసులే రావాలా అనుకోవద్దు. ఎవరిని పిలిచాడు ఈయన? చుట్టాలందరినీ పిలిచాడు. రండి రండి పాస్టర్ వస్తాండి, ఇలా మా ఇంటికి 2 పోయి ఇల్లు తీసుకురావడండి. ఇంకంతేనా? ముఖ్యమైన స్నేహితులు, మంచి మంచి స్నేహితులని కంపల్సరీ ప్రార్థనకు పిలవాలా. ఆ స్నేహితులే నిన్ను నన్ను చెడగొడతారు. ఈయన ఏం చేశాడు? ముఖ్య స్నేహితులని పిలుచుకొని వచ్చాడు. అందరిని ఇల్లంతా మంచిగా షాపలేసి కూర్చోబెట్టాడు, టేబుల్ వేసాడు. చూస్తా ఉన్నాడు. ఇక ఎవరి కోసము? పేతురు కోసం. పేతురు రావాలా, దేవుని వాక్యాన్ని బోధించాలి. ఈరోజు మనం ఎంతమందికి సువార్త చెప్తున్నాం? మనం ఎంతమందిని పిలుస్తున్నాం? మన ఇంటికాడ ప్రార్థన, విశ్వాసులందరికీ ఫోన్ చేస్తాం, మీరు రండి, రేపు ప్రార్థన ఉంది, ఎల్లుండి ప్రార్థన ఉంది, మా ఇంట్లో ఒక రోజు ప్రార్థన పెట్టుకున్న, భోజనాలు ఇక్కడనే, చికెన్ మటన్ అన్నీ ఇన్నే ఉన్నాయి, తొందరగా నేను. విశ్వాసులు పోతారు, ప్రార్థన చేస్తారు. నీ స్నేహితులు ఉన్నారుగా, వాళ్ళకి ఏం చెప్తారు? ప్రార్థన అయిపోయినాక రండి, భోజనాలు చేసిపోయి. ఇది ఆ స్నేహితులకు చెప్తుంది. నీ చుట్టాలు ఉన్నారుగా, నువ్వు ఒక్కడివే పరలోక రాజ్యం పోవాలా? నీ వాళ్ళు పోవద్దా? నువ్వు ఒక్కడివే ఆనందపరచబడాలా? నీ వాళ్ళు పోవద్దా? ఈరోజు ప్రార్థన పెట్టుకునే ప్రతి ఇంటిలో ఈ వ్యసనం జరగాలి. తప్పకుండా నీ బంధువులని, నీ స్నేహితులని పిలుచుకోవాలి. హల్లెలూయా. యథార్థంగా పిలుచుకొని ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిలో ఉంటున్నాడు. పేతురు రాని వచ్చాడు. చూడండి ఏమంటున్నాడు పేతురు వచ్చి. 36వ వచనం చదవక ఒకసారి. హల్లెలూయా. యేసు క్రీస్తు ప్రభువు, యేసు క్రీస్తు అందరికి దేవుడు అని చెప్పేశాడు పేతురు. ఏం చెప్పాడు? ఎవరికి దేవుడు ఆయన? ఈరోజు మనకే దేవుడు కాదు, బయట ఉన్న వాళ్ళకి దేవుడే, పనిపోయిన వాళ్ళకి దేవుడే, కూలి వాళ్ళకి దేవుడే, భిక్షగాళ్ళకి దేవుడే, కుంటి వాళ్ళకి దేవుడే, గుడ్డి వాళ్ళకి దేవుడే, హెచ్ఐఓ, టీవీ, నరాల వీక్నెస్, కిడ్నీ ప్రాబ్లం, మైండ్ ప్రాబ్లం, హార్ట్ ప్రాబ్లం, అందరికీ దేవుడే. కానీ ఆయనని నమ్మిన వారికి ఆయన త్రోవ తెరుస్తాడు. పిల్లి బేరవాన్నే చూసుకుంటాడు. ఎలుక రాగానే మంచి కిరీటాన్ని వారేసి ఆ పిల్లి లెక్క పోయావనుకో, ఈ ఆశీర్వాదం. దేవా నన్ను నడిపించవయ్యా,
నన్ను నడిపి. ఇప్పటికి 10 సంవత్సరాల నుండి అదే ప్రార్థన చేస్తున్నారు చాలామంది. నన్ను మార్చు, నన్ను మార్చు, నన్ను మార్చు. దేవుడు ఎప్పుడు మారుస్తాడు? నువ్వు మారాలి కదా. చేస్తున్నారా లేదా? చాలామంది చేస్తున్నారు, 1000 మంది చేస్తారు. నన్ను మార్చేయ్యా, నన్ను మార్చు అనే మాట పక్కన పెట్టేసి నేను ఎలా మారాలో నాకు నేర్పించు. నిలబడు, ఓపిక కలిగి నిలబడు. ఈరోజు ఒక నిర్ణయం తీసుకుని నేను తప్పకుండా నిలబడు. పేతురు చేత వాక్యం విన్నాక కొర్నేలి జీవితం మారిపోయింది. కొర్నేలి కుటుంబం చేంజ్ అయింది. వచ్చిన బంధువులు బాప్తిస్మా తీసుకున్నారు, వచ్చిన స్నేహితులు బాప్తిస్మా తీసుకున్నారు. కొర్నేలి కుటుంబం అంతా బాప్తిస్మా తీసుకుంది పేతురు చేత. పేతురు అద్భుతమైన వాక్యం చెప్పాడు అక్కడి నుంచి, యేసు ప్రభు అందరికీ ప్రభు. ఆ వాక్యము మనం వచ్చే వారం చూద్దాం. ఇది ఒకే మాట. ఏం మాట అది? యేసుక్రీస్తు అందరికీ. ఈరోజు మనం అందరం ఎలా ప్రార్థన చేస్తున్నాం, ఏ విధానంగా జీవిస్తున్నాం అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. మనం ఏ విధానంగా మన ప్రవర్తన ఉంది, మన నీతి ఎట్లుంది చూసావా? కైసేరులో ఉంటున్న కొర్నేలి ఎవరిని చూశారు? మొట్టమొదటిగా విశ్వాసులని చూశాడు ఆయన, దేవుణ్ణి చూడలా. విశ్వాసులను చూసి మారిపోయాడు ఆయన, చేంజ్ అయ్యాడు. తర్వాత దేవుని దూతే అతనికి ప్రత్యక్షమైంది. కొర్నేలి, నీ వెళ్ళి పాస్టర్ని పిలిపించుకో, అంతవరకు రక్షణ నీకు లేదు. ఎక్కడుంది రక్షణ? ఇంట్లో ఉందా రక్షణ? బైబిల్లో ఉందా రక్షణ? బైబిల్ రోజు మోసుకుంటూ తిరిగిన ఏమీ రాదక్క. దీన్ని పాటిస్తే తప్ప, దీన్ని రోజు మోసుకుంటూ తిరిగినా ఏమీ రాదు. ఈరోజు ఎలా ఉంది చూసుకోవాలా, ప్రార్థన చేసుకోవాలి. ఏదో అనుకుంటున్నామేమో, దేవుని సన్నిధిలో ఉన్నామంటే ఉన్నాం కాదు. దేవా నీ సన్నిధిలో మమ్మల్ని ఉంచండి ప్రభు. ఎంతోమంది వాక్యానికి మిస్ అయిన వాళ్ళు ఉన్నారు, వాడి కొరకు ప్రార్థన చేయండి. దేవా నీ సన్నిధిలో బలపరచండి. యథార్థత జీవితం మాకు దయచి, కొర్నేలి లాంటి జీవితం మాకు దయచి, కొర్నేలి లాంటి ప్రవర్తన మాకు దయచి, కొర్నేలి లాంటి ప్రార్థన జీవితం మాకు దయచి, కొర్నేలి లాంటి ధర్మ కార్యములు చేసే జీవితం మాకు దయచి, కొర్నేలి లాంటి